జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఒకేసారి 2 రకాల హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజులు అగ్నిగుండంలా మారుతున్న భానుడి భగభగలు ఒకవైపు, ఊరటనిచ్చే వాన చినుకులు మరోవైపు ఉండనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం గందరగోళంగా ఉండనుంది. కొన్ని జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటే మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. నంద్యాల, కడప, అనంతపురం వంటి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా భానుడు సెంచరీ కొడుతున్నాడు. హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వింత వాతావరణం వల్ల ప్రజలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండ నుంచి తలదాచుకోవడానికి గొడుగులు, టోపీలు వాడాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రైతులు కూడా తమ పంటలను వర్షం నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అలర్ట్ చేసింది.